హైదరాబాదుకు భారీ ప్రమాదం పొంచి ఉంది. ఈ వేసవిలో తాగునీటి కష్టాలు ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం బెంగళూరు అంతా నీటి కోసం వణికిపోయింది. తాగునీరు లేక ప్రజలు సెలవులకు ఊళ్లు వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్లో కూడా అచ్చంగా అటువంటి పరిస్థితి ఏర్పడవచ్చని నిపుణులు అంటున్నారు. తాగునీటి లభ్యతకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ అధికారుల దగ్గర లెక్కలు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో భూగర్భ జలాలు అడుగంటినట్లు అధికారులు చెబుతున్నారు. గత ఏడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో చాలా వరకు భూగర్భ జలాలు అడుగంటినట్లు గుర్తించారు. కూకట్పల్లి ప్రాంతంలో అత్యధికంగా 25.9 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు వెళ్లినట్లు అధికారులు అంచనా వేశారు. మరోవైపు కూకట్పల్లి జోన్లో భారీ భవనాల నిర్మాణం వల్ల నీటి లభ్యత తగ్గిపోతుందని స్థానికులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మే చివరి నాటికి ఇక్కడి పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉందని భూగర్భ జల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక్కడే మరో విషయం గమనించాలి. గత ఏడాదితో పోలిస్తే భూగర్భ జలాలు గణనీయంగా తగ్గినట్లు తేలింది. గ్రేటర్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు వరకు 53 ప్రదేశాల్లో భూగర్భ జలాలు వివరాలు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో గత ఏడాది జనవరి కంటే ఈ ఏడాది జనవరిలో భూగర్భ జల మట్టాలు 1.33 మీటర్ల తక్కువ ఉన్నట్లు తేలింది. గ్రేటర్ హైదరాబాద్ నగర వ్యాప్తంగా 53 ప్రాంతాల్లో విశ్లేషించగా 33 ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గాయి. హైదరాబాద్ను విశ్వనగరంగా మారుస్తామని కాంగ్రెస్ పెద్దలు గొప్పలు చెబుతున్నారు. కానీ ప్రజల కనీస అవసరాలు అయిన తాగునీటిని కూడా అందించలేని దుస్థితి కళ్ల ముందు కనిపిస్తోంది.